ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ ప్యాక్ పాస్టర్స్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్. అయ్యగారులు అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ప్రభు యొక్క బలమైన హస్తాల్లో బలపరచబడి బలంగా వాడబడుతున్నారని, ఆశీర్వదకరంగా ఉన్నారని నమ్ముచున్నాం. మరొక రోజు, మరొక వారం మరి మిమ్మల్ని అందరినీ కూడా శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఆహ్వానిస్తున్నాం. So I welcome you all in the name of our Lord and Savior Jesus Christ. Today we are going to have a powerful message by Reverend Dr. Jerry Lemons. So he's the man of fire always. So he's going to bring down the fire from heaven. Amen. Praise the Lord. So before we start anything, let's say together Power Pack Pastors Faith Confession. మనందరం కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం కలిసి చెప్పుకుందాం. రీడ్ విత్ మీ. నాతో కలిసి మాటలు చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూజ్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ టుడే. ఈరోజు లెట్స్ వెల్కమ్ అవర్ వర్షిప్ లీడర్ ఫర్ ద డే. మన మధ్యలో ఉన్నటువంటి మరి పాస్టర్ రాజు గారు, వారు బృందం మన మధ్యలో మరి ఆరాధన జరిగించబోతూ ఉన్నారు. పాస్టర్ రాజు గారు. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్. ప్రార్థన చేసి 2 పాటలు పాడి మీరు ప్రార్థన చేయండి, తర్వాత మన వాక్యంలోకి వెళ్ళండి. థ్యాంక్ యూ. మంచి దేవునికి స్తోత్రములు. ఇంతవరకు చక్కగా ప్రార్థన చేసిన ప్రతి దైవ సేవకులకు, పెద్దలకు ప్రభునేసు నామమున వందనాలు. ఒక చక్కటి దేవుని యొక్క ఆరాధన పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపర్దాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెనా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడ తీసిన నా యేసయ్యా, వ్రేలాడ తీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నేను వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నేను వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా.
నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రములు. మంచిది, మరొక పాట పాడి ప్రభునామాన్ని మహింపడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకునెను, సర్వము సమకూర్చెను, యెహోవా యీరే చూచుకునెను, సర్వము సమకూర్చెను. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు.
యెహోవా రాఫా స్వస్థపరచెను, నన్ను స్వస్థపరచెను. యెహోవా రాఫా స్వస్థపరచెను, నన్ను స్వస్థపరచెను. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. స్తుతులకు పాత్రుడా నీకేనైనా. ఈ ఉదయకాలపు వేళలోనైనా మాకు ఇచ్చిన మినిస్టర్ ద్వారా చక్కటి సహవాసం బట్టి నీకు వందనాలు రాజా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. మా యొక్క ఫౌండర్ డైరెక్టర్ నైనా తండ్రి ఇదిగోనైనా మా ప్రభా సొలొమోన్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు నైనా, నీకు స్తోత్రం నైనా. ఈరోజు వాక్యం అందిస్తున్న దైవజనులు బట్టి మీకు వందనాలు, స్తోత్రం నైనా. నడిపించిన నైనా బుషబాయి గారిని బట్టి మీకు వందనాలు నైనా. దయగల తండ్రి మా ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం నైనా. మా మినిస్టర్ లో ఉంటున్న ప్రతి దైవజనుని మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. దయగల తండ్రి మా ప్రభు అయా ఎదుగునైనా మా యొక్క నైనా తండ్రి డైరెక్టర్ గారికి ఉన్న యొక్క దర్శనమును అయా ప్రభు మీరు నెరవేర్చండి. అయా నీకు వందనాలు, స్తోత్రములు నైనా తండ్రి. దయగల మా ప్రభువానికి స్తోత్రములు. ఈ దినం వాక్యం చేత మా అందరితో మాట్లాడి మహిమ పొందమని. ఎవరైనా బలహీనులుగా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే అయా ప్రతి దైవజనుడిని ఆయన మీరు ముట్టి స్వస్థపరచండి. అయా ఆత్మలు లేని సంఘానికి ఆత్మలను గ్రహించండి. ప్రభు ఐదుగురు మందిరాలు కట్టబోతున్న ఆ యొక్క మందిరాలు కట్టబడినట్లు సాయం చేయండి. పరిచర్ని దీవించండి నాయన. అయా కాలేజీ వెళ్తున్నానైనా ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు దీవించండి. దైవజనుల యొక్క నైనా కుమారులు కుమార్తెలు కాలేజీలో అడుగు పెడుతున్న మీ సన్నిధి ఉంచండి. వారి పిల్లలు స్కూల్లో అడుగు పెడుతున్న మీ సన్నిధి ఉంచండి. విశ్వాసులు దీవించండి, బిడ్డలందరూ దీవించమని, సేవకులందరూ దీవించమని ప్రార్థన చేస్తూ ఇప్పుడైనా వాక్యం చెప్తున్న మీద ఆశీర్వాదం అయా మీ చేతులకు సమర్పించుకుంటూ ముందున్న సమయం అంతా మీ నా మహిమార్థమై మీరు వాడుకొని మహిమ పొందమని, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో అభిషేకించి వాడుకోమని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి ప్రార్థించి అతి వినయముతో బతిమాలు అడుగుతున్నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అయ్యా థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. So once again, thank you so much. Let's welcome our speaker for the day, Reverend Dr. Jerry Lemons. Pastor Jerry Lemons, welcome you, sir. This is your time. Praise the Lord. Thank you so much. I see new faces today. Some of the new faces today. Jerry Lemons is not here. I saw him. Amen. I want to Yes. speak to you today on the present need for God's fiery manifestation. If there's ever been a time that the pastor and the ministers of God and the lay people of God, amen, have the fire of the Spirit, we're living in that day. I want to read to you a couple of scripture. One is from the book of Matthew, chapter 3 and verse 11, where John said this, I indeed baptize you with water unto repentance,
but he who is coming after me is mightier than I, whose sandals I'm not worthy to carry. And he will baptize you with the Holy Spirit and fire. And on the day of Pentecost, in Acts chapter 2 and verse 1, amen, what Jesus said came to pass. The Bible said there in verse 1, and when the day of Pentecost had fully come, they were in one accord in one place. And suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled the whole house where they were sitting. And there appeared unto them divided tongues as of fire, and it sat upon each of them. And they were all filled with the Holy Spirit, and they began to speak with other tongues as the Spirit gave them utterance. Amen. ఈ రోజు మీ అందరితో కూడా దేవుని అగ్ని ప్రత్యక్షత ప్రస్తుతం చాలా అవసరమై ఉన్నది అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బ్యాప్టిజం ఇచ్చును అని రాయబడింది. అదే ప్రకారము మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్లయితే, అక్కడ మరి పరిశుద్ధాత్మ 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను వస్త్రీ, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆమేన్. Nothing more readily attracts attention than a great fire. And that's what the church needs in these last days. One of the notable symbols of Pentecost is that of fire. 50 days after the crossing of the Red Sea, amen, as the Israelites departed Egypt, during the giving of the law of Moses, the fire of God fell. But it didn't fall just one time. It fell another time. In Exodus 19, though, in verse 18, it said that Mount Sinai was covered with smoke because the Lord descended on it in fire. But in the book of Acts, chapter 2, the Bible says that there was a different type of fire, a fire that would not only light upon them, not only would show upon them, but it would fill their heart for ministry. It would fill their heart to do great and mighty things. వాస్తవానికి ప్రపంచంలో ఏదైనా సరే మనుషులందరి యొక్క దృష్టి ఆకర్షించిద్దంటే అది ప్రాముఖ్యంగా ఒక అగ్ని మాత్రం. ఎక్కడైనా సరే అగ్ని రాసుకుందంటే, ఎక్కడైనా మంట లేచింది అంటే ప్రతి ఒక్కరు అటువైపు చూస్తారు. ఎందుకంటే అగ్ని దానికి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని దహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే మరి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు, అదే నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతము మిక్కిలి కంపించెను అని రాయబడింది. అదేవిధంగా అపోస్తుల కార్యంలో కూడా ఎప్పుడైతే అగ్ని నాలుకల వంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా అటువైపు చూసి ఏం జరుగుతుంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. This is what the fire of God does in all areas. Amen. His fire tries and refines the purest gold. His fire consumes every acceptable sacrifice. His fire illuminated, amen, not destroying the burning bush of Moses, amen, but it gave it life. Amen. The fire led the children of Israel out of Egypt. Amen. The fire approved Elijah in the face of all the false prophets of Baal. His fire came in the form of a chariot and horses of fire as it took Elijah away.
His fire fell and filled 120 seekers in Jerusalem there on the day of Pentecost. And it's true today. We need the fire of Pentecost in our hearts, in our souls. Amen. To combat the forces of the enemy and the coldness of the world. The devil is fired up in these last days. He's trying to do everything that he can to win his souls and keep his souls. And we must fight his fire with that Holy Ghost fire. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క అగ్ని ప్రతి విధమైన మరి ఆయనకి ఇచ్చినటువంటి అర్పణని దహించేదిగా ఉన్నది. మరి భక్తులు ఆయనకు సమర్పించినటువంటి ప్రతి విధమైన బలిని ఆ దేవుని యొక్క అగ్ని దిగొచ్చి దహించి వేచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అగ్ని ఎక్కడైతే అదే అగ్ని మరి 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారందరిని కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో వాళ్ళందరూ కూడా నింపబడ్డారు. సో అదే విధంగా ఈ చివరి దినాల్లో సాతాను కూడా మరి అది కూడా ఒక నిజమైన అగ్ని కాకపోయినప్పుడు కూడా అది కూడా ఎవరిని దహించాలి, ఎవరిని మోసపుచ్చాలని తిరుగుతుంది. కనుకనే ఈ చివరి దినాల్లో మనందరికి కూడా దేవుని అగ్ని ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. In the early 1900s, there was a man that led the great Azusa Street revival in California. He went to one church, and because he preached on Pentecost, the Holy Spirit, and with fire, he was kicked out of the church. He went to a house, and people began to congregate. People were hungry for more. They wanted more power. They wanted more fire within their life. And the power of God fell so greatly that the porch fell in, and several people weren't hurt, but they went to an old stable. That's the only place that they could find. And the power of God fell in that stable. The Bible, the history records that people's limbs grew out, the blind were healed, the deaf were healed. There were different races that came to that revival. There were people, denominations that were baptized in the Holy Spirit. Amen. It covered our whole country, but it started from humble beginnings. The Bible says that God gives the Holy Spirit to the humble. And if we will humble ourselves before God and say, God, I need more than my oratory preaching. The world needs more than my oratory preaching. It needs preaching with power. It needs preaching with authority. We need to be baptized in the Holy Spirit with fire in these last days. 1906 సంవత్సరంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో అక్కడ ఒక మరి పెంతుకోస్తు ఉద్యమం లేకపోతే పెంతుకోస్తు ఒక రివైవల్ అనేది ప్రారంభమైంది. ఒక సాధారణమైన ఒక సేవకుడు ఆయన ప్రజల పట్ల నశించు వారి పట్ల ఒక ఆశ కలిగి భారం కలిగి ఒక ఇంట్లో ఆయన ఆరాధన ప్రారంభించి ఎవరైతే ఆ ప్రాంతంలో విరిగి నలిగిన వారు లేకపోతే మత్తు మందులకు అలవాటు పడి బాధపడుతున్నటువంటి వారు ఇల్లు లేనటువంటి వారు దిక్కు లేనటువంటి వారు వాళ్ళందరి చేరదీసి ఆయన దేవుని గురించి చెప్పి స్వార్థ చేయడం ప్రారంభమైంది. అయితే అది కాస్త మరి పెద్ద ఉద్యమంగా ప్రారంభమై దేశాన్ని కదిలించింది మరి అన్ని సంవత్సరాల్లో. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జీవితంలో బాధపడుతూ ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, లేకపోతే ఇల్లు లేక దిక్కు లేకుండా ఉన్నారో అటువంటి వారందరికి కూడా ఆ ఇల్లు లేకపోతే ఆయన ప్రారంభించినటువంటి ఆ పరిచర్య స్థలం ఒక నివాస స్థలంగా మారి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి సమాధానం పొందేవాడు. దాని అర్థం ఏంటంటే దేశాన్ని కదిలించినటువంటి ఆ పెంతుకోస్తు ఉద్యమం అనే పరిచర్య ప్రారంభించబడింది సాధారణమైనటువంటి వ్యక్తి. అది చాలా సాధారణమైన విషయంలో. కాబట్టి ప్రతి గొప్ప ఉద్యమం అది చాలా సింపుల్ గానే ప్రారంభమవుతుంది. మరి ఆ ప్రారంభించబడే వ్యక్తి కూడా ఎవరైతే దీన మనసుతో దీనుడై తను అప్పగించుకుంటాడో అటువంటి వాళ్ళని గొప్పగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. Have you ever noticed that the enemy always has a substitute from what God has? My first point is this: the enemy constantly uses his fire to tempt or hinder mankind and also the church.
Amen. He comes against the world today with an ungodly fire to lead man into sin. The Bible tells us in the book of Romans, chapter 1 and verse 27, likewise also the men leaving the natural use of the woman burned in their lust for one another, men with men committing what is shameful and receiving in themselves the penalty of their error which is due. And that word burned means to inflame deeply. Amen. If the devil can inflame deeply, I believe that God is greater than that in a greater way, in a holy way, in a powerful way. And it's time that we as the church fight fire with fire, and it's time for us to get a greater fire, amen, to dominate the fire of the world. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఎక్కడైతే దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క పరిచర్య ఉద్యమం ప్రారంభం అవుతా ఉందో అదే ప్రాంతంలో అపవాది తప్పనిసరిగా ఆ మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కోసం, లేకపోతే ఆ మనుషుల్ని మోసగించడం కోసం, లేకపోతే ఆ సేవకుని సేవకురాల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం కోసం, లేకపోతే వేరే దిక్కుకి తన యొక్క దర్శనాన్ని మలుచుకునే విధంగా సాతాను అనేక రకాలుగా మరి అపవాది అనేక ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇది చరిత్రలో ప్రతి పరిచర్యలో చూస్తున్నాం. కానీ అందుకే రోమిలకు రాసిన పత్రిక 1:27 ఈ విధంగా రాయబడింది. అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను, అంటే ఇటువంటి అనేక దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి దేవుని పరిచర్యని, దేవుని సేవకుల్ని మలినం చేయటానికి సాతాను ప్రయత్నిస్తుంది. కనుక వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. Another point is that there is a worldly destroying fire that works through the tongue of man. The book of James, chapter 3 and verse 5, it says, even so, the tongue is a little member that boasts great things. See how great a forest a little fire kindles. And the tongue is a fire, a world of iniquity. The tongue is to get, amen, among the members, that it defiles the whole body and sets on fire the course of nature, and it is set on fire by hell. And so we can see how the enemy uses that type of fire within our tongue. There are wars that are started with our tongue. There are divisions that are started with our tongue. There are so many things negative that happens with the tongue. But when God's sanctification comes into our hearts, and when God baptizes with the Holy Spirit, with the evidence of speaking in an unknown tongue, in a supernatural tongue, God intends to turn this thing around and make our tongue for the good to do great and mighty things. అదేవిధంగా రెండో విధంగా మన పరిచర్యని ఆటంకపరచడం కోసం సాతాను కొన్నిసార్లు మన నాలుకను కూడా వాడుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనం తెలియని రీతిగా మనిషి ఆలోచనలతో నీ పరిచర్యను నువ్వే శపించుకుంటూ ఉంటావు. లేకపోతే నీ యొక్క దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికని, దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని కొన్నిసార్లు గుర్తించలేని స్థితిలో మరి నీ నాలుకే నీకు వ్యతిరేకంగా మాట్లాడేటట్టుగా సాతాను నీ ముందు కొన్ని విషయాలను ఉంచినప్పుడు నువ్వు దిగులు పడుతూ, అయ్యో నేను ఒక్కదాన్నే లేకపోతే ఒక్కడనే ఏ విధంగా ఈ పరిచయం కొనసాగించగలను, ఎవరు నాకు తోడు నిలవట్లేదు, నేను ఏ విధంగా విజయం పొందగలను, ఏ విధంగా సాధించగలను అని ఒక రకమైనటువంటి దిగులు, లేకపోతే నెగిటివ్ అంటే అపజయం పొందేటువంటి మాటలు మాట్లాడటానికి నీ నాలుకని మరి ఎదుటి వారి నాలుకను కూడా వాడుకొని నిన్ను నిరుత్సాహపరిచే అవకాశం కూడా ఉన్నది. Next, our enemies uses, amen, the weapon of fiery darts against God's people. They are fiery attacks against God's people. The Bible says in Ephesians chapter 6 and verse 16, above all, taking the shield of faith with which you will be able, amen, God is able, and you can be able to quench all the fiery darts of the wicked one. ఆ తర్వాత రెండోదిగా సాతాను కొన్నిసార్లు తన యొక్క మన పరిచర్యని నీ విశ్వాసాన్ని కృంగదీయటం కోసం వ్యతిరేకంగా అనేక అగ్ని బాణాలు వేస్తూ ఉండిద్దంట. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఈ విధంగా రాయబడింది, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని
అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదరు. దాని అర్థం ఏంటంటే అనేక సార్లు నీ మీద దేవుని పరిచర్యలో ఉద్యమానికి కారణమవుతున్నటువంటి నీ పరిచర్య, నీ యొక్క కమిట్మెంట్ మీద అగ్ని బాణాలు మరి అపవాది వేసి నిన్ను నిరుత్సాహపరిచి అపజయం పాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. The next thing that the enemy uses with fire, amen, is to try to get you to go through fiery trials. The enemy doesn't like your preaching. The enemy doesn't like your prayer life. He doesn't like the way that you have submitted your body and your spirit unto the Lord. So what happens? He tries to take you through the fiery trials. The Bible tells us in 1 Peter 4:12, Beloved, do not think it strange concerning the fiery trial, which is to try you as though some strange thing has happened to you. The devil will go after those who have especially God's fire, people that are doing something for the Lord, accomplishing something for the Lord, that are preaching the truth of God, that are seeking for a deeper walk, amen, and for a fire in their soul. సాతాను ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క పట్టుదలని, నీ యొక్క ఆశ పట్ల సేవ పట్ల నీకున్నటువంటి ఆశని చూసి నీ మీద అనేక అగ్నిబాణాలు వేస్తూ ఉండేది. అగ్నిబాణాలు వేసి నేను ఏదో ఒక రకంగా నిరుత్సాహపరచాలి, ముందుకు వెళ్లకుండా ఆపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మరి 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఇంతకు ముందే మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. అంటే అటువంటి సాతాను నిన్ను శోధించి అనేక అగ్ని శ్రమలు తెచ్చినప్పుడు మీరు అయ్యో ఏమైతుంది, అసలు నేను దేవుని సేవలోనే ఉన్నానా, నేను దేవుని చిత్తానుసారంగా ఉన్నానా లేదా అని మీరు అనుమానం పడవద్దు. కారణం ఏంటంటే మీరు దేవుని సేవలో దేవుని మార్గంలో ఉన్నారు కనుకనే అగ్ని శోధనలు సాతాను మీకు తెస్తూ ఉన్నది. The second Yes. point that I want to illustrate to you this morning is, so what does God's fire intend to do in us? I've told you what the enemy's fire wants to do to you and how to stop you, but what does God and how does God want to use his fire? Well, the first thing is it warms. We need warm hearts in these last days. The Bible says in the last days there will be many churches and many Christians that their hearts will grow cold. And the devil knows that if our hearts grow cold in our pulpits, in our churches, if they just become a form, amen, it is in no way able to combat, amen, the devil's fiery trials, the devil's fiery ways. We need the warmth of Almighty God. The Bible tells us as the disciples were on their way to Emmaus that the Lord appeared to them. And in the book of Luke, chapter 24, verse 32, it says, and they said to one another, did not our heart burn within us while he talked with me on the road and while he opened the scriptures to us? It's time for our hearts to burn again. It's time for our sermons to burn again. It's time for our prayer lives to burn again. రెండో విషయంగా మరి దేవుని యొక్క అగ్ని మన జీవితాల్లో ఏం చేయబోతూ ఉన్నది లేకపోతే ఏం చేస్తుంది అని. కారణం ఏంటంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఎటువైపు పరిచర్య చేయాలన్నా సాతాను అనేక రకమైనటువంటి అగ్ని బాణాలతో ప్రతి ముందడుగుని అది ఆపుతా ఉంది. తర్వాత అగ్ని శ్రమలతో కూడా ఇబ్బంది పెడుతూ మరి నిన్ను ముందుకి కొనసాగకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంది. అటువంటి సమయంలో మరి దేవుని యొక్క అగ్ని నీలో ఉన్నట్లయితే ఆ అగ్ని ఏం చేస్తుంది? ఆ అగ్ని నీతో మాట్లాడుతుంది. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయంలో 32వ వచనం అప్పుడు అన్నాడు, ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులతో యేసు ప్రభువు మాట్లాడినప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచు లేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని. అంటే ఇటువంటి సమయంలోనే మరి నువ్వు ఎక్కువగా వాక్యాన్ని తెలిసి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి నువ్వు ప్రయత్నించాలి. వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాలి. నువ్వు ఎంతగా శ్రమ ఇబ్బంది పడుతూ ఉంటావో అంత లోతుకు నువ్వు వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుని యొక్క అగ్ని నీలో పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
not only does it warm us, but it creates an inward fire of special energy and conviction that the ordinary flesh, amen, when the ordinary flesh wants to give in. And I understand, I have been there. I've been through times of sickness, and I've been through the struggle. I've been through the fiery trials. I've been through those moments as pastoring when it just seems like everything is going wrong and so many people have turned against me. The Bible tells us that there was a man, Jeremiah, that was a great prophet, that God had given him a message for his people to repent. It was the only message he had. The people would not repent, and they put his arms and his feet in stocks. They spit on him outside the temple as they were going to worship. They put him down in every which way possible. They tried to lie against him. They tried to torment him in every way. And this is what it says in Jeremiah chapter 12 and verse 9. Then I said, I will not make mention of him, nor speak any more in his name. Have you ever been at that place? Amen, where you have just almost had enough. Well, you know, that's what the enemy would like for you to think. But when you get a renewal of the inward fire of God, it's going to help you to combat your tiredness, your weariness. When you're just about ready to faint, that's what the fire of God wants to do. This is what he continues to say in that verse. But his word was in my heart like a burning fire that was shut up in my bones. And I was weary of holding it back, and I could not. It was a fire that was so strong. It was a conviction that was so strong that in his times when he was tormented, when he was persecuted, that fire helped him to give him a boldness and give him a second wind to preach what God had laid on his heart, that they should repent of their sins and come back to him. ఎప్పుడైతే ఇటువంటి అగ్ని శ్రమలు అగ్ని బాణములు శత్రువు నీ మీద వేస్తున్న సమయంలో నువ్వు దేవుని వాక్యములో ఎప్పుడైతే లోతుకి ధ్యానించి ఉంటావో ఆ దేవుని యొక్క అగ్ని నీలో మండుతూ ఉంటుంది. నీలో మండుతున్నప్పుడు నీతో మాట్లాడుతుంది, నీలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేస్తుంది. నువ్వు ఎన్ని శ్రమలు అడ్డగించినప్పుడు కూడా, ఎన్ని శ్రమలు వస్తున్నప్పుడు కూడా నీ పరిచర్యని నువ్వు ఆపు. నువ్వు క్రీస్తు కొరకు మాట్లాడకుండా నువ్వు ఆపలేవు, లేకపోతే క్రీస్తు కొరకు ముందడుగు వేయకుండా ఆపలేదు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇర్మియా ప్రవక్త గురించి ఆలోచించినట్లయితే, ఇర్మియా కూడా యవ్వన దశలోనే దేవుని సేవకు పిలువబడిన తర్వాత ఆయనకి వాక్కు ఇచ్చి దేవుడు పంపిస్తాడు. అయితే ఆయన వెళ్ళిన ప్రతి చోట, వాక్యం చెప్పిన ప్రతి చోట ఆయనకి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. వాక్యం చెప్పిన నోరు తెరిచి దేవుని గురించి మాట్లాడిన ప్రతి చోట ఆయనకి అవమానాలు, లేకపోతే ఎంతో హింస, లేకపోతే నిరుత్సాహం వస్తూ ఉంటుంది. అప్పుడు ఇర్మియా అనుకుంటాడు, అయ్యో నేను అసలు ఏం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను లేదా, నేను ఇంక సేవ చెయ్యను అనుకుంటాడు. కానీ ఆయన ఆ వాక్యంలో ఏ విధంగా రాయబడి ఉండింది, ఇర్మియా ఎప్పుడైనా నేను మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ నాలో ఉన్నటువంటి దేవుని యొక్క అగ్ని నా ఎముకలను మూలికలను కాలుస్తూ ఉందా. దేవుని అగ్ని నాలో ఉంది గనుక ఈ బయట నాకు వస్తున్న ఇబ్బందులు ఏది కూడా నేను క్రీస్తు గురించి మాట్లాడకుండా ఆపలేకపోతుంది, నేను ప్రకటిస్తాను అంటాడు. హల్లెలూయా. అదే విధంగా దేవుని అగ్ని నీలో ఉన్నట్లయితే బాహ్యంగా నీకు వస్తున్న ఏ ఇబ్బంది కూడా నిన్ను పరిచర్యలో నుంచి తొలగిపోనీయదు, లేకపోతే దేవుని యొక్క అగ్ని నిన్ను కొనసాగిస్తుంది. హల్లెలూయా. Amen. The fire next gave the apostles of that time a fiery boldness after being threatened by the religious leaders of that day. In the book of Acts chapter 4 and verse 31, after they had been threatened, they went back to a house and they prayed, and the power of God fell. And I believe the inward fire was renewed within them, because the Bible says, and when they had prayed, the place where they were assembled together was shaken, and they were all filled, or they were refilled with the Holy Spirit, and they spoke the word of God with boldness. Do you need more boldness? Amen. Has the devil tried to trample upon your faith? Amen. Has it been where some people have rejected you, or there are some people that you had to correct, but they would not listen to you, or you might have been threatened to leave where you're trying to minister, or maybe to leave your city? Well, I want you to know that God gives us, through the power of the Holy Spirit, power and also an inward fire to come against these things in the last days.
ఈ చివరి దినాల్లో దేవుని యొక్క అగ్ని ఆయన కొరకు ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడే ధైర్యాన్ని ఇస్తుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ అపోస్తులు ఎప్పుడైతే క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నారో మరి మత నాయకులు, మత పెద్దలు, లేకపోతే ఆ ఊరు పెద్దలు వాళ్ళందరూ కూడా వారిని కొట్టి అవమానించి మీరు ఇంకా క్రీస్తు గురించి ప్రకటించొద్దు అంటారు. కానీ వారు మాత్రం ఏమాత్రం వారికి భయపడలేదు. మేము మీ మాట వినాలా లేకపోతే నిజ రక్షకుని యొక్క మాట వినాలా అంటారు. అందుకే ఇక్కడ అంటాడు 4:31 వారు ప్రార్థన చేసిన తర్వాత వారు కూడి ఉన్న స్థలము కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించరి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క నీలో ఉన్నట్లయితే నీకు ధైర్యం వస్తుంది. నీకు ఆ ధైర్యం ఇంకెవరిని కూడా నువ్వు లెక్క చేయవు. ఈ లోకస్తుల్ని ధైర్యంగా ప్రకటిస్తావు. ఆమేన్. The fire of God also creates a mighty zeal and excitement, and it raises us to a boiling point to release that positive force of God when we are giving ourselves to service with God. The Bible tells us that the hypocrites had a great big zeal, and they tried to do everything they could to quiet, amen, these men that had the fire of God, but it couldn't be done. The Bible tells us in the book of Romans chapter 12 and verse 11, not lagging in diligence, and in other words, be quick in this. Be fervent in spirit, serving the Lord. Amen. Now is not a time to be cold. Now is not a time to be indifferent. Now is not a time to be soft in a unspiritual way. The Bible tells us that this meaning of the word fervent means to maintain a zeal and intensity, a glow, to be hot, to come to a boiling point within our hearts and lives, a boiling point of fire in our souls. Amen. I believe that our churches ought to be the most exciting place to be. I believe that there ought to be healings and miracles, and there ought to be such encouragement and to forgiveness and kindness and mercies to be shown. It ought to be the number one place within our city for people to say, man, that church is on fire for God. Let's get excited. Let's get that inward fire back deeper in our souls than ever before. దేవుని యొక్క అగ్ని నీలో ఉన్నప్పుడు మరొక లాభం లేదా మరొక సహాయం ఏం చేస్తుందంటే నిన్ను అలిసిపోనిది, లేకపోతే ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం పరిచర్యలో, అయ్యో నాకు ఉత్సాహం లేదు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు అనుకుంటారు. కానీ నిజమైన ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో ఉన్నటువంటి దేవుని అగ్ని నీకు ఇస్తా ఉంటుంది. దేవుని అగ్ని నీలో ఉన్నట్లయితే నిరుత్సాహం రానే రాదు. నువ్వేం చూసినా ఏం విన్నా నిరుత్సాహపడవు. ఎందుకు అంటే దేవుని యొక్క అగ్ని నీలో ఉంది కాబట్టి. అందుకే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా రాయబడింది, అలసిపోకుడి, ఆత్మలో ఉత్సాహం గలవారై ప్రభువునకు సేవ చేయుడి. ఆమేన్. హల్లెలూయా. Yes. I've got a little story I want to share with you. I love the story about Pastor Samuel Chadwick. I've mentioned him before in my messages of how hollow his ministry really was before he was baptized in the Holy Spirit with fire. Samuel Chadwick, after he received the fire of God in his life, he was asked, what is the significance of the baptism of fire? He said this, it is what Pentecost also brings. Fire is the chosen symbol of heaven for moral passion. It is the emotion of flame. It is God is love and God is fire. The Holy Spirit baptizes in fire. Spirit-filled souls are ablaze for God. They love with a love that glows. They believe with a faith that is kindled. Hear that. Amen. They serve with a devotion that consumes. They hate sin with a fierceness, amen, that burns. They rejoice with a joy that radiates, love that is perfected in the fire of Almighty God. This is what the world really needs, and this is what every pastor, every teacher, every laity in our church needs. We need the Holy Ghost with that mighty fire. ఇందాక నేను చెప్పినట్టుగా మరి సామ్యుయల్ చాంద్ అనే పాస్టర్ గారు కాలిఫోర్నియాలో గొప్ప రివైవల్ ఉద్యమం తీసుకొచ్చినటువంటి ఆయన అడిగారు, అయ్యా నిజమైన దేవుని యొక్క ఉద్యమం అంటే ఏంటి అంటే
అని చెప్పిన మాట ఏంటంటే, నిజమైన ఉద్యమం అంటే ఏంటంటే ఆ ఒక వ్యక్తి జీవితంలో లేదా వ్యక్తి హృదయంలో పరలోకానికి సంబంధించినటువంటి మరి ఆశ, తపన, ఉత్సాహం అవి ఆరిపోకుండా ఎప్పుడు కూడా పరలోకం కోసం నేను జీవించాలి, పరలోకం కోసం ఏదో ఒకటి చేయాలి అని అతను మరి ఈ లోకంలో జరుగుతున్న దాన్ని దేన్ని పట్టించుకోకుండా పరలోకం వైపు చూస్తూ వెళ్తాడు. అదే దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకం. పెంతెకోస్తు దినాన జరిగిన అభిషేకమే ఆ ఉజ్జీవం అని చెప్పాడంట. Another thing that the fire does is that the fire spreads. And we need the fire of God to spread from brother to brother to sister. How quickly fire can reach out beyond one's territory and onto his neighbor, particularly after a dry spell. And with a stirring wind, fire will leap fences, ditches, valleys, almost all obstacles, and stay in the way of its advance. Thus, amen, the fire of the Holy Spirit is contagious when lives are transformed by its wonderful power. It's time for our fire to leap over the fence. It's time for our fire to leap over that denominational barrier. It's time for our fire to leap over that area where we don't have the boldness, but now we have it. It's time for us to get it. It's time for it to spread. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని మనలో ఉంటుందో ఆ అగ్ని మనలందరినీ కూడా నడిపించేదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా సార్. yes. Another thing that fire does, fire can soften. I've heard so many times how metal is applied to the fire, how when metal yields itself to the fire, amen, there are impurities that are burned out of it. It becomes more hardened. It becomes more useful. And my friend, it's time for our hearts to be softened by Almighty God, because there are so many people that have hardened hearts. I know pastors that sometimes have had hardened hearts. Church members have hardened hearts. It's time that we be softened by the Holy Spirit and let God mold us in the area that God would have us. అగ్ని చేసే మరొక పని ఏంటంటే ప్రతి విధమైనటువంటి ఖనిజాన్ని అది శుద్ధీకరిస్తుంది. ఎప్పుడైతే ఒక ఖనిజం, ఒక వస్తువుని నువ్వు అగ్నిలో పెట్టినప్పుడు అగ్ని దాన్ని దహించి వేసి దానిలో ఉన్నటువంటి ప్రతి విధమైన మలినాన్ని తీసివేసి దాన్ని పరిశుభ్రపడుతుంది. కనుక ఈ చివరి దినాల్లో కూడా ప్రతి ఒక్కరు, దేవుని సేవకులు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అగ్ని చేత అభిషేకించబడి మరి ప్రతి విధమైన లోటుపాటులన్నిటిని కూడా శుద్ధీకరింపజేయబడి మరి సంపూర్ణమైన దేవుని అగ్ని అభిషేకం పొందుకొని ఆయన కొరకు చివరి దినాల్లో జీవించాలి. The next thing that the fire Yes. does, and I think I mentioned it before, is that the fire warms. A cold church can do nothing but freeze in the eyes of Satan. But if they're fired up and full of the Holy Spirit, amen, we can beat the powers of the enemy. ఆ తర్వాత మరి అంటే దేవుని అగ్ని లేని సంఘం ఏమీ సాధించలేదు. కనుకనే దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకం ఉన్న సంఘం మాత్రమే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. The next thing that I want to share with you is so very important, and that's about your prayer life. There are so many pastors that are so involved in so many areas of their church and sometimes can't hire people to fix their church. They're doing everything in the world, and they're so reluctant in their time of prayer. Or if they are in prayer, there's just very little prayer, very little connection with God. But this is it. It takes our prayer life to the next level. That's what the fire of God can do. It takes our prayer life to the next level with that fiery spirit. James 5:16 says, confess your trespasses to one another and pray for one another that you may be healed. For the effective, fervent, amen, fervent prayer of a righteous man availeth much. Fervent, hot, amen, fiery, amen, that fiery prayer that repels the demons of hell, that backs them up where they need to be, amen, to cast them out of our lives. We need that fire, amen, in our prayers. కాబట్టి మరొకటి అగ్ని, ఈ దేవుని యొక్క అగ్ని నీ జీవితంలో పొందుకోవాలంటే మరొక కారణం ఏముండాలంటే ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితం
మరి ఎదుగుతూ ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో సంఘాల్లో వేరే వాళ్ళ చేత ప్రార్థన చేస్తారు, కానీ ఆ కాపరి ప్రార్థన జీవితం తక్కువగా ఉంటుంది. వారు వేరే వేరే పనులన్నిటిలో కూడా బిజీ అయిపోతారు, వ్యక్తిగతంగా ప్రార్థనలో ఎక్కువ గడపలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ ఎంతగా నువ్వు ప్రార్థనలో గడుపుతావో అంతగా దేవుని అగ్ని చేత నువ్వు నింపబడుతూ ఉంటావు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారి ప్రార్థన పర్వాలేదు, కానీ సంఘ కాపరి యొక్క ప్రార్థన ఆ సంఘాన్ని మరి అగ్నివంతంగా లేకపోతే ఉద్యోగంగా నడిపించడానికి కారణమవుతుంది. కాబట్టి కాపరు అయినటువంటి నీవు నీ ప్రార్థన జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి. రోజు రోజుకి నువ్వు ప్రార్థనలు గడిపే సమయం ఎదగాలి. కనుక ప్రార్థన జీవితం ద్వారా ఆ అగ్ని నీలో అధికమవుతుంది. అందుకే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం విధంగా రాయబడింది, కావున మీరు ఒకరితో ఒకడు మీ అపరాధములు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లుగా ఒకరికొరకు ప్రార్థన చేయుడి. నీతి మంతుని ప్రార్థన బహు ప్రయోజనము గలదై శక్తివంతమయ్యుండును. నీతి మంతుని ప్రార్థన అంటే సంఘస్థులు మరి తో పాటు సంఘ కాపరి యొక్క ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. వారికన్నా ఒక రకంగా చెప్పాలంటే సంఘ కాపరి యొక్క ప్రార్థన ఆ సంఘాన్ని నిలబెట్టి శక్తివంతంగా మారుస్తుంది. ఆమేన్. Another thing that the fire of God can do in our lives, it can take our love to the next level. Love is one of the most powerful energies that there is. Amen. It causes people to action. Amen. To go out and to win the lost, a love for the lost, a love for their fellow man. The Bible tells us in 1 Peter 4:8, and above all things, have fervent love, a hot love. Amen. A fiery love. Amen. For one another. For love will cover a multitude of sins. ఆ తర్వాత అగ్ని ఏం చేస్తుంది అంటే ప్రేమ కలిగి ఉండాలి. సంఘ కాపరిగా సంఘ సేవకునిగా ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ ఎప్పుడైతే నీలో వృద్ధి చెందుతుందో దేవుని అగ్ని కలిగిన వారికి ప్రేమ ఇతర చెప్పగలుగుతారు. ఆ ప్రేమతో నువ్వు ఉన్నప్పుడు ఎవరి యొక్క దోషాలు నీ కంటికి కనపడవు, కానీ వాళ్ళకి నువ్వు దేవుని యొక్క అగ్నిని పంచేవాడిగా ఉంటావు. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మరి ప్రేమ ప్రతి విధమైన దోషమును కప్పును అని. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకడు మిక్కటమైన ప్రేమగా ఉండుడి అన్నాడు. The next division that I want to share with you is that you can rekindle your fire. Maybe you're at a point that you have gone through so much within your life, within your ministry, maybe in your family, maybe in your church or your city, that you may feel like a bucket of cold water has been thrown upon your life. And it's hard for you to get back, amen, to that fire maybe that you once had. But the Bible tells us that we can have it again. In fact, we must have it again. God offers it again. We need to receive it again. The Bible says that we just need to stir it up. And the Apostle Paul was speaking to Timothy because of all the problems that he was facing in his church. And he says this to him in 2 Timothy 1:6, wherefore I remind you to stir up the gift of God which is in you through the laying on of my hand. Stir it up, stir it up. It's still there. Amen. The seed of it is still there. The promise is still there. Stir it up. Get filled again with the Holy Ghost and with fire. Amen. And be that renewed pastor or that minister or that lay person that God would have you to be. అయ్యగారు, నీలో పుట్టినటువంటి దేవుని యొక్క ఈ అగ్ని మని అయితే నువ్వు నీ చేతిలో ఉంది. దాన్ని వృద్ధి చేసుకోవాలా లేకపోతే దాన్ని ఆరిపేయాలా? దేవుని యొక్క అగ్ని నీలో పుట్టింది. ఆ అగ్నిని ఆజ్యం పోసినట్లయితే అది రోజు రోజుకి నీలో ఆ అగ్ని పెరుగుతూ ఉండింది. అంటే దాన్ని నిరుత్సాహపరిచినట్లయితే అది పెరగదు. కనుకనే నీలో ఉన్నటువంటి అగ్ని మరి ఎక్కువగా వృద్ధి చెందటం కోసం దాన్ని నువ్వు దేవుని ప్రార్థనలోను వాక్యంలోను దేవుని మనసు కలిగినట్లయితే ఆ అగ్ని రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. అందుకే 2వ తిమోతికి రాసిన పత్రిక 1:6 వచనంలో ఈ విధంగా రాయబడింది, ఈ హేతు చేత నా హస్త నిక్షేపముల వల్ల మీకు కలిగిన దేవుని కృపావరము
ప్రజ్వరలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అంటే ఆ అగ్నిని ప్రజ్వరలింపజేయాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యాషన్, లేకపోతే దేవుని పట్ల నీకు కలిగినటువంటి ఆశ, లేకపోతే ఆ యొక్క జీల్ అది తగ్గిపోకుండా అది దినదినాభివృద్ధి నీలో పెరుగుతూ ఉండాలి అనే దేవుని చిత్తమై ఉన్నది. My last point, my last division tonight, or this morning rather, is how will you know that your fire is big enough? How will you know that your fire is really hot enough? Well, there are many things that you can relate to in this, but just a couple of them is, amen, when your fire begins to help produce great results for God, amen, there is a fire that is needed to combat the fire of this world. Amen. There are so many people, so many that are trying to beat the enemy, but they don't have enough weapons. They have not put on the whole armor of God. There are many missionaries that don't believe in the baptism of the Holy Spirit that have been whipped in their area by demonic forces and by witchcraft and so forth. And they felt like it was too strong and they have beaten them and they have come back to the United States. But there are others that saw people that had been baptized with the Holy Spirit and with fire, and they wanted what they had to conquer the powers of hell. And God, through that fire, will help you to produce what you could not produce before, who you could not touch before, what you could not overcome before. I love this little quote. It says, "We fail to get up much steam in many of our endeavors because we do not have enough fire under the boilers." And I believe that's so. We need to put some fire under our boilers. Us preachers, we need to put some fire under our members. I mean, we're living in the last days. Jesus is about to come. We need the fire of Almighty God. అయితే ఇక్కడ చివరిగా నా సందేశంలో చివరి మాట ఏంటంటే, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క అగ్ని లేదా అభిషేకం అని చాలు అని నీకు ఎలా తెలుస్తుంది? అది చాలు అని ఎలా తెలుస్తుంది? కాబట్టి నీలో ఉన్న అభిషేకాన్ని చాలాసార్లు చాలా మంది దాన్ని వృద్ధి చేసుకుంటారు, కొంతమంది తగ్గించుకుంటూ ఉంటారు. కాబట్టి నీలో ఉన్న అభిషేకం పెరగాలి అంటే నీవు దాని పట్ల దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్యాషన్ కలిగి, దేవుని పట్ల మరి ఆశ కలిగి ఆయన వైపు ముందుకెళ్తూ ఉండాలి. Yes, Pastor, go ahead. Another way that you'll know is when the snakes awake out of their sleep. What are you trying to say, Pastor Jerry? When the snakes awake out of their sleep? Well, we know in the Bible a snake is likened unto the enemy, the devil, evil, demonic spirits. And we find out in the book of Acts chapter 28 and verse 3, when the Apostle Paul had saved a ship, even though the ship was destroyed in a tremendous storm. Amen. Because they obeyed the Apostle Paul, they got onto land, they were wet, they were cold, and when he began to start a fire, the most venomous snake of that whole island latched out from that fire upon his arm, and he should have died right there, but the Lord was with him. And the barbarous people saw a miracle that had happened in it, and Paul had led many of these to the Lord Jesus Christ. What I'm trying to say is this: when you place yourself on the altar, and when you let the fire of God consume your heart and your soul, some of the snakes are going to try to come out of the fire. They're going to try to bite you, latch upon you. The doubt, the unbelief, amen, the critical spirit is going to try to latch upon you. But you do what the Apostle Paul did. With the fire of God, you cast it away. Amen. You continue into the will of God, anointed by the Holy Spirit, full of the love of God, full of the fire of Almighty God. నాలుగోది చివరి విషయం, ప్రాముఖ్యమైన విషయం, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క అగ్ని లేకపోతే దేవుని యొక్క అభిషేకం నీ పరిచర్యకు సరిపోయిద్ది అని ఎలా తెలుస్తుంది నీకు అంటే, కొన్నిసార్లు నీలో ఉన్నటువంటి ఒక రకం చెప్పుకోవాలంటే నీ భక్తి, లేకపోతే నీ అభిషేకం, నీ కమిట్మెంట్, నీ యొక్క దేవుని పట్ల నీకున్నటువంటి నిశ్చయత, ఇవన్నీ కూడా సరైనవి కాదా అనటానికి కొన్నిసార్లు కొన్ని పరీక్షలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చూస్తాం, ఇక్కడ అయ్యగారు చెబుతున్నారు, కొన్నిసార్లు
నీ భక్తిని, నీ యొక్క పరిచర్య ఆ జీల్ని దాన్ని కనిపెట్టడం కోసం, దాన్ని పరీక్షించడం కోసం అనేక పాములు లెగుస్తాయి అంట. అంటే సర్పాలు నిన్ను మరి కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాయి. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో కూడా పౌలు పరిచర్యలో ఆయన 3వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులందరూ కూడా జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనని న్యాయమాత వానిని బ్రతికినవదని తాము చెప్పుకున్నది. అప్పుడైతే ఆ విషసర్పమును అగ్నిలో జాడించి వేసి మరి ఏ హానియు పొందలేదు. ఇక్కడ మనుషులు అనుకున్నారు, అరే పాము గరిసింది, ఈయనకు చనిపోతాడు అనుకున్నాడు. కానీ అదని జస్ట్ మామూలు పురుగులాగా ఇదిలించేశాడు పౌలు. దానివల్ల ఆయనకి ఎటువంటి హాని జరగలేదు. కారణం ఏంటంటే ఆయనలో దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క అగ్ని ఉంది కాబట్టి. సో నీలో కూడా దేవుని అగ్ని ఉన్నట్లయితే మరి ఇటువంటి చిన్న చిన్న మరి ఆ యొక్క శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నీ భక్తిని, నీ సేవ భారాన్ని లో నుంచి నిన్ను తొలగించలేదు. A coal by itself on fire will eventually burn out. Any fire that does not spread will eventually go out. A church without evangelism is a contradiction in terms, just as a fire that does not burn is a contradiction. We must spread this mighty fire. We must spread the fire of Pentecost, or else it's going to go out. Amen. The Dead Sea in Israel is dead because it has no outlet. It has so much fresh water from the Jordan River to come into it. Fish go into it, but they die. My friend, if we do not release the fire of God out of our souls, if we don't let the living waters of God flow out of us into other people's lives, amen, we will die as a church. That's not God's intention. He wants us to be successful. He wants to give us the abundance, and he wants us to share the abundance of the mighty fire of God. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, నీలో ఉన్నటువంటి దేవుని అభిషేకం, దేవుని యొక్క అగ్ని అది బయటకు వెళ్ళి ప్రజలను కూడా కాల్చేదిగా ఉండాలి. నీలో ఉన్న అభిషేకాన్ని నీలో పెట్టుకోకూడదు. నీలో ఉన్న భారాన్ని నీ దగ్గరే పెట్టుకోకూడదు. అది ఇతరులకు పంచేవారిగా ఉండాలి. అందుకే యోర్దాను నది బయటికి వెళ్ళదు. దాంట్లో మంచి నీళ్లు ఉన్నాయి, మంచి చేపలు వస్తున్నాయి, కానీ దానికి బయటికి పోవటానికి అవకాశం లేదు కనుకనే ఆ చేపలు అక్కడే చనిపోతున్నాయి. కాబట్టి నీలో ఉన్న అభిషేకాన్ని ఆడుకోకుండా, నువ్వు ఇంట్లోనే కూర్చొని పరిచర్య చేయకుండా, సమాజానికి భయపడి, మనుషులకు భయపడి, నిన్ను నువ్వు కాళ్ళకు కట్టేసుకున్నట్టుగా ఇంట్లో కూర్చున్నట్లయితే నీ అభిషేకం చల్లారిపోతుంది. కాబట్టి నీ అభిషేకాన్ని బయటకు పంపించాలి, ఇతరులకు ఆశీర్వదకరంగా చేయాలి. మరి కట్టబడిన వాళ్ళని విడుదల ఇయ్యాలి. చెరసాల్లో ఉన్న వారికి మరి నువ్వు బందీలను విడుదల ఇచ్చేవానిగా ఉండాలి. ఆమేన్. Finally, the fire still burns somewhat in this great Pentecostal movement across the world. The fire will burn until all of the wood, the hay, the stubble has been consumed, and the gold, silver, and precious stones have been purified. Each movement may be fashioned into a different stone, but the day is coming when we will all be fashioned together into one crown of glory, and I'm looking forward for that. మరి అగ్ని అనేది ప్రతి విధమైన వస్తువుని కాల్చేంత వరకు అగ్ని చల్లారు. కాబట్టి అది కొయ్యకాలు కానీ, లేకపోతే గడ్డి కానీ, లేకపోతే బంగారం కానీ, ఏదైనా సరే ఈ అగ్ని చేత కాల్చబడుతుంది. కాబట్టి ఈ దేవుని యొక్క అగ్ని నీలో నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ పరిచర్యని అంతటిని కాల్చి శుద్ధీకరించి నిన్ను దేవుని రాకడకు పరిశుభ్రమైన ప్రశస్తమైన వానిగా సిద్ధపరుస్తూ ఉంటుంది. Glory to God. It's been my honor to share the word of God with y'all. And I just want you to know that I'm praying for y'all, praying for revival, and praying that you will overcome whatever comes against you, comes against your family, comes against your church. I'm praying that in these last days, regardless of what's happening, regardless of all the things you hear about wars and rumors of wars and all the doom,
I believe that there can be a mighty Holy Spirit revival right there in the midst of that. And I believe that you will be a part of that. కాబట్టి ఈరోజు వాక్యం ఈ విధంగా చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి జీవితంలో మీ పరిచర్యలో మరి గొప్ప ఉద్యమం రావాలని, మీరందరూ కూడా దేవుని అగ్ని చేత నింపబడి ఇంకా ఆ అగ్ని వృద్ధి చెంది మిమ్మల్ని మీ పరిచర్ని మరి మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మరి పరిశుద్ధులుగా మార్చు వరకు కాల్చాలని, ఉద్యమం రావాలని నేను ఎప్పుడు మీకోసం ప్రార్థిస్తున్నాను, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. హల్లెలూయా. God bless you. Pastor, why did you pray for us? Yeah, go ahead and pray for us. Lord, we just love you tonight, and we thank you for these precious people, God, that have given their lives to the ministry, God, to you, Lord, to see the kingdom of God grow. I know it's not easy in what they're doing, and there are many that are going through a lot of persecution. Many are paying a great price, and some even a greater price, Lord, with their lives. I ask you, God, to burn within us, God. I pray for that fire that was in that bush, Lord, where Moses was. Lord, that fire will come into our lives. I pray that, Lord, you will instill such zeal and excitement in us and what you want for us and what you want to do through us. I pray that you will baptize us again, refill us again with your mighty baptism of the Holy Spirit and with the mighty fire of God. In Jesus' name we pray. Amen. 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 Praise the Lord. Amen, Pastor. Thank you so much for the powerful fiery words. Thank you. You're always fire. Thank you so much for the valuable message. We really appreciate it for your availability. So we thank you so much. సో రాజు గారు, పాస్టర్ గారు, ఇందాక ఆరాధన జరిగినటువంటి రాజు గారు ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తారు. పాస్టర్ రాజు గారు ఉన్నారా? ఓకే గారు, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. సమయంలో ఎదుగున్న ప్రభువా, అయ్యా తండ్రి, మాకు దాసుడు చక్కగానైనా నీ వాక్యాన్ని అందించాడు. అయ్యా మా ప్రభు పరిచర్లో నీ యొక్క అగ్నిని అయా శోధించబడుట, మా ప్రభు పౌలు జీవితాన్ని మాకు నాయన మరి నా తండ్రి చక్కగా వాక్యం చేత వివరించాడు. ఇదిగో నా ప్రభు పరిచర్లు కొన్నిసార్లు అగ్ని మమ్మల్ని పరీక్షిస్తుందని, మా ప్రభు ఎదుగురా మీ పరిశుద్ధ ఆత్మ కలిగి సేవ చేయాలని ఎన్నో విషయాలు సత్యాలు మాకు నైనా దాసు ద్వారా బయలుపరిచేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతా నీ చేతులకు సమర్పిస్తూ అయా ఈ యొక్క నైనా ప్రతి వారు మీ విధంగా అయా తండ్రి నీ మాటలు ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, ఈ దాసుని ఇంకా బలంగా వాడుకోమని కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్నిన సహవాసం ఇక్కడ సేవకులందరికీ, మరి డైరెక్టర్ సొలొమన్ అయ్య గారికి, వాక్యం చెప్పిన అయ్య గారికి ప్రభు రాకడ భక్తుడే నడిపించును గాక. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తాను. Agar, may God bless you all and keep you safe and secure till we meet next week. May God bless you all. I'm very happy to see you all. Amen.